ఎప్పుడైనా జీవితంలో అంతా అయిపోయిందన్న ఫీలింగ్ వచ్చిందా? ఎటు వెళ్లలో తెలియని అయోమయం మనల్ని చుట్టుముట్టినప్పుడు ఒక చిన్న ఆశాకిరణం దొరికితే ఎంత బాగుంటుంది గదా? చరిత్రలో ఎంతోమంది గొప్ప గొప్ప నాయకులు, తత్వవేత్తలు తీవ్రమైన ఒత్తిడికి లోనైనప్పుడు ఒక ప్రాచీన గ్రంథం వైపు చూశారు. మహాత్మాగాంధీగారు చెప్పిన ఈ మాటలే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్. కష్టకాలంలో, దారి కనిపించని సమయాల్లో మనిషికి అద్భుతమైన సాంత్వనను, ప్రాక్టికల్ గైడెన్స్ని ఇచ్చే ఒక సోర్స్ గురించి ఆయన ఇక్కడ ప్రస్తావించారు. ఈ ప్రత్యేక విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం కేవలం ఏదో ఒక ప్రాచీన మతగ్రంథం గురించి మాత్రమే కాదు. ఇది మన ఆధునిక జీవితంలో ప్రతి అడుగులోనూ ఎదురయ్యే సమస్యలను ఎలా డీల్ చేయాలో నేర్పించే ఒక అద్భుతమైన లైఫ్ మాన్యువల్. అదే భగవద్గీత. వందల సంవత్సరాల క్రితం రాయబడినప్పటికీ నేటి ఉరుకులు పరుగుల జీవితానికి, మనకొచ్చే స్ట్రెస్కి ఇది ఎలా ఒక మెడిసిన్లా పనిచేస్తుందో మనమిప్పుడు వివరంగా తెలుసుకుందాం. సరే, ఆలస్యం చేయకుండా అసలు విషయానికి వచ్చేద్దాం. మనం ఈరోజు 4 ప్రధాన అంశాలను చూద్దాం. ముందుగా కురుక్షేత్రంలో దీని ఆవిర్భావం, ఆ తర్వాత ఆత్మతత్వం మరియు 3 యోగాలు, ఇక మూడోది దీనిపై ఉన్న అపోహలు మరియు వాస్తవాలు, చివరిగా నిత్య జీవితంలో దీని అవసరం. మొదటగా అసలు ఈ అద్భుతమైన నాలెడ్జ్ ఎక్కడ మొదలైందో చూద్దాం. కురుక్షేత్రం ఒక భయంకరమైన యుద్ధభూమి. వందలేళ్ల క్రితం కౌరవులు, పాండవుల మధ్య యుద్ధం అనివార్యమైంది. రెండు పక్షాల సైన్యాలు కురుక్షేత్రంలో మోహరించాయి. సరిగ్గా యుద్ధం మొదలయ్యే సమయానికి అర్జునుడు తన ఎదురుగా ఉన్న బంధువులను, గురువులను చూసి విపరీతమైన ఎమోషనల్ బ్రేక్డౌన్కి గురవుతాడు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయమేంటంటే, ఆ కురుక్షేత్రం కేవలం ఒక యుద్ధభూమి మాత్రమే కాదు, అది మన మైండ్లో రోజూ జరిగే కన్ఫ్యూజన్కి, మన డ్యూటీకి మరియు ఎమోషనల్ అటాచ్మెంట్స్కి మధ్య జరిగే పోరాటానికి ఒక అద్భుతమైన రూపకం. ఆ కన్ఫ్యూజన్లో ఉన్న అర్జునుడికి శ్రీకృష్ణుడు చేసిన కర్తవ్య బోధనే ఈ భగవద్గీత. ఇక తర్వాతి అంశం ఆత్మతత్వం మరియు 3 యోగాలు. ఇక్కడే అసలు ఫిలాసఫీ అంతా దాగి ఉంది. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయమేమిటంటే, మొత్తం 18 అధ్యాయాలను 6 చొప్పున 3 లాజికల్ విభాగాలుగా డివైడ్ చేశారు. వీటినే షట్కాలు అంటారు. మొదటి 6 అధ్యాయాలను కర్మషట్కం అంటారు. అంటే మనం చెయ్యవలసిన పనుల గురించి ఇది ఫోకస్ చేస్తుంది. ఆ తరువాత భక్తి షట్కం, ఇది ఆరాధన మరియు శరణాగతి ప్రాముఖ్యతను తెలుపుతుంది. చివరి 6 అధ్యాయాలు జ్ఞానషట్కం, అసలు ఈ సృష్టి ఏంటి, మనమేంటి అనే నాలెడ్జ్ని ఇస్తుంది. కర్మతో మొదలై భక్తికి వెళ్ళి అత్యున్నత జ్ఞానానికి మనిషిని తీసుకెళ్లే అద్భుతమైన స్ట్రక్చర్ ఇది. సరే, ఇదంతా ఎందుకు చేయాలి? దీని అల్టిమేట్ గోల్ ఏంటి? అదే మోక్షం. మనందరికీ మోక్షం అంటే చనిపోయాక ఎక్కడికో వెళ్లడం అనే ఫీలింగ్ ఉంది కదా, కాని అది నిజం కాదు. మనిషి బ్రతికి ఉండగానే తనలోని 6 అంతర్గత శత్రువులను, అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలను వదిలిపెట్టడం. మనతో పాటు అన్ని జీవులలో ఆ పాజిటివ్ ఎనర్జీని చూడగలగడమే నిజమైన మోక్షమని ఇది చాలా స్పష్టంగా చెబుతుంది. మరి ఆ స్టేజ్కి ఎలా చేరుకోవాలి? ఇక్కడే నిష్కామ కర్మ అనే పదం వస్తుంది. ఇది చాలా పవర్ఫుల్ కాన్సెప్ట్ అండి. మనిషి పని చేయకుండా ఉండలేడు. అయితే మనం చేసే పనికి, వచ్చే రిజల్ట్కి ముందే లింక్ పెట్టుకుని టెన్షన్ పడకుండా కేవలం పని చేయడంలో మాత్రమే మనకు కంట్రోల్ ఉంది అని రియలైజ్ అవ్వడమే నిష్కామ కర్మ. సింపుల్గా చెప్పాలంటే, రిజల్ట్ మీద ఎలాంటి వ్యామోహం లేకుండా మన 100% ఎఫర్ట్ పెట్టడం. దీన్ని మనకు బాగా తెలిసిన ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో చూద్దాం. మనం ఇంట్లో కుక్కర్లో అన్నం వండుతున్నామనుకోండి. అన్నం త్వరగా ఉడకాలి అనే టెన్షన్తో మాటిమాటికి మూత తీసి చూస్తూ ఉంటే ఏమవుతుంది? ఆ అన్నం అస్సలు సరిగా ఉడకదు కదా. సేమ్ టు సేమ్ మన లైఫ్ కూడా అంతే. మనం చేసే పని మీద కాకుండా ఎప్పుడూ రిజల్ట్ మీదే ఫోకస్ పెడితే అసలు వర్క్ క్వాలిటీ దెబ్బతింటుంది. రిజల్ట్ గురించి వరీ అవ్వకుండా ప్రాసెస్ని ఎంజాయ్ చేస్తే సక్సెస్ ఆటోమేటిక్గా వస్తుందని ఈ సూత్రం చెప్తోంది. ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయానికొద్దాం. ఈ గ్రంథం గురించి మనలో చాలా అపోహలున్నాయి. అవేంటో చూద్దాం. అందరూ ఏమనుకుంటారంటే, ఇది రిటైర్మెంట్ తర్వాత ముసలి వయసులో చదువుకునే పుస్తకమని. నో వే! అసలు వాస్తవమేంటంటే, కెరియర్ స్టార్ట్ చేస్తున్నా, భవిష్యత్ గురించి టెన్షన్ పడుతున్న యువతకిది ఒక అద్భుతమైన పర్సనాలిటీ డెవలప్మెంట్ టూల్. నేటి ఆధునిక పోటీ ప్రపంచంలో కాంపిటీషన్ని ధైర్యంగా ఫేస్ చేయడానికి కావాల్సిన మెంటల్ స్ట్రెంగ్త్నిచ్చే బెస్ట్ ప్రాక్టికల్ గైడ్ ఇది. మన ఆలోచనా విధానాన్ని మార్చే ఇంకొక అద్భుతమైన కోణమిక్కడుంది. మనం ఆఫీస్లోనో ఇంట్లోనో చేసే పనిని ఒక భారంగా ఫీల్ అయ్యామనుకోండి, అది ఖచ్చితంగా మనలో స్ట్రెస్ని పెంచుతుంది.
అదే పనిని మన కర్తవ్యంగా ఫీలైతే అందులో ఒక విధమైన సాటిస్ఫాక్షన్, ఒక తెలియని తేలికదనం ఉంటుంది. పనిని భారంగా కాకుండా ఇష్టపడి ఎలా చెయ్యాలో ఇది మనకు నేర్పుతుంది. దీనికో అద్భుతమైన ఎగ్జాంపుల్ ఉంది. అదేంటంటే తామరాకు మీద నీటి బొట్టులాగా బతకడం. నీటిలో ఉండే తామరాకు నీటిలోనే ఉన్నప్పటికీ ఆ నీరు దానికంటుకోదు. అలాగే ఈ ప్రపంచంలో ఎన్నో బంధాలు, ఎత్తుపల్లాలు, కష్టసుఖాల మధ్య మనం ఉంటున్నప్పటికీ మెంటల్గా వాటికి అతుక్కోకుండా ఉండాలి. ఎప్పుడూ ఒక బ్యాలెన్స్ మెయింటైన్ చెయ్యాలి. అలా జీవించడమే అసలైన ఆర్ట్ ఆఫ్ లివింగ్ అని ఇది చెబుతోంది. ఇక చివరిగా ఇదంతా మన డైలీ లైఫ్లో ఎలా అప్లై చేయాలో చూద్దాం. దీని ప్రాక్టికల్ బెనిఫిట్స్ ఏంటి? మనకు బయట శత్రువులెవరూ లేరండి. మన లోపలే ఒక 6 కరుడుగట్టిన శత్రువులున్నారు. వారే హరిషడ్వర్గాలు: కోరిక, కోపం, లోభం, మోహం, మదం, మాత్సర్యం. ఇక్కడ జరిగే చైన్ రియాక్షన్ చూడండి. ఒక కోరిక తీరకపోతే అది కోపంగా మారుతుంది. ఆ కోపం పెరిగితే మన విచక్షణ పోయి బుద్ధి నాశనమవుతుంది. అక్కడ నుండే అసలు ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. అందుకే ఆ కోరికల స్థాయిలోనే మనం వాటిని కంట్రోల్ చేసుకోగలిగితే లైఫ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఈ గ్రంథంలో ఉన్న 700 శ్లోకాలు కేవలం గుడిలో దండం పెట్టుకోవడానికి మాత్రమే కాదు సుమా, నిత్యం ఆచరించడానికీ. వీటిని రెగ్యులర్గా అర్థం చేసుకుంటూ చదవడం వల్ల మన ఆలోచనా విధానంలో సైలెంట్గా ఒక గొప్ప మార్పొస్తుంది. మన స్ట్రెస్ని తగ్గించడంలో, ఎటువంటి స్వార్థం లేకుండా పనులు చేయడంలో ఇది అద్భుతంగా హెల్ప్ చేస్తుంది. లిటరల్గా చెప్పాలంటే ఇదొక సైకలాజికల్ ఫస్ట్ ఎయిడ్ కిట్ లాంటిది. ఇప్పుడొక్కసారి ఊహించుకోండి, మనం చేసే పనికి వచ్చే రిజల్ట్ గురించి ఏమాత్రం టెన్షన్ పడకుండా, సక్సెస్ని ఫెయిల్యూర్ని ఒకేలా తీసుకుంటూ కేవలం మన ఎఫర్ట్ మాత్రమే 100% పెడితే మన డైలీ లైఫ్లో స్ట్రెస్ లెవెల్స్ ఏ రేంజ్లో తగ్గిపోతాయో కదా. ఈ ప్రాచీన తత్వం మన ఆధునిక కాలపు సమస్యలకు ఎంత కరెక్ట్ సొల్యూషన్ ఇస్తుందో చూశాం కదా. ఈ చిన్న ఆలోచనతోనే ఈ విశ్లేషణను ముగిద్దాం. ఈ అద్భుతమైన మార్గదర్శకత్వం మన అందరి లైఫ్లో కొత్త పాజిటివిటీని తీసుకురావాలని ఆశిద్దాం. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం.